రెడ్క డీటెయిల్ చూస్తే డిపిఎస్పీ విద్యా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బిక్కువోలు గ్రామ శివారులో సీతారామ చెరువు దగ్గరలో గంజాయి అమ్మబడుతుందని సమాచారం ఉంది. అయితే రైడ్ చేయడం జరిగింది. అందులో భాగంగా మునుకుర్తి సూర్యప్రకాష్ అదుపులోకి తీసుకోవడం జరిగిందని అతనిది అనకాపల్లి జిల్లా నర్సీపట్నంకి చెందిన వ్యక్తిగా చెప్పారు. అయితే అతను స్నేహితులకు ఆవలు మణికంఠ ఇక తూలం రాజు స్నేహితులకు గంజాయి సప్లై చేయడం కోసం తీసుకొస్తూ ఒక మోటార్ సైకిల్ మీద 21 కిలోల గంజాయి తీసుకొస్తూ పట్టుబడ్డారు. దీని విలువ దాదాపు 1,05,000 రూపాయల వరకు ఉంటుందని తెలియజేశారు. దీనికి సంబంధించిన వెనుకాల ఉన్న వెగలను కూడా అదుపులోకి తీసుకుంటామని తెలియజేశారు. దీనికి సంబంధించి సిఐ సుమంత్ ఇక ఎస్ఐ రవిచంద్ర కుమార్ అదేవిధంగా స్టేషన్ సిబ్బందిని అభినందించారు. ఈరోజు ఉదయం 11 గంటల సమయంలో బిక్కవోలు గ్రామ శివారులో గల సీతారామ చెరువు దగ్గరలో ఉన్న ఖాళీ స్థలంలో మాకు తెలిసిన సమాచారం ప్రకారం గంజాయి తీసుకోబడుతోంది అన్న సమాచారం ప్రకారం మేము ఒక రైడ్ చేయడం జరిగిందండి. అందులో ముద్దాయి మురుకుత్తి సూర్యప్రకాష్ అనే ఇతను నర్సీపట్నం గ్రామము, అనకాపల్లి జిల్లాకు చెందిన వ్యక్తి. ఇతను అతని స్నేహితులైన ఆవాల మణికంఠ మరియు తోలుం రాజు అనే ఇద్దరికి గంజాయి సప్లై చేయడం కోసం తీసుకొస్తూ ఒక మోటార్ సైకిల్ మీద 21 కేజెస్ గంజాయిని తీసుకొస్తూ పట్టుబడ్డాడు. దాని విలువ సుమారు 1,05,000 వరకు ఉంటుంది. పట్టుకున్నాము. ఈ సూర్యప్రకాష్ అనే వ్యక్తి తనకి గంజాయి ఎక్కడి నుంచి దొరికింది అని అడగ్గా ముగ్గురము ఉప్పాడ దగ్గర ఒక చికెన్ షాప్‌లో పనిచేయడానికి వెళ్ళినప్పుడు పరిచయమని, వాళ్ళ ముగ్గురికి వాళ్ళ వ్యసనాలకు డబ్బు సరిపోక వీళ్ళు బిక్కవోలు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక 2 మోటార్ సైకిల్ దొంగతనం చేయడం జరిగిందండి. అందులో ఒకదాన్ని ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్‌లో ఉన్న ఒక వ్యక్తికి ఇచ్చి, దానికి బదులుగా ఒక 21 కేజీలు గంజాయి తీసుకొనొచ్చినట్టు అతను చెప్తున్నాడు. ఆ సప్లయర్ ఎవరో గూడా మేము తొందరలో పట్టుకుంటాము. ఈ విధంగా ఈరోజు బిక్కవోలు పోలీస్ స్టేషన్ వారు చాలా హార్డ్ వర్క్ చేసి మంచిగా గంజాయి పట్టుకున్నారండి. గంజాయి అనేది యాక్చువల్లీ సోషల్ మెనేస్. ఇది మనము చాలా కఠినంగా వ్యవహరించాల్సిన విషయము. మా జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఇలాంటి గంజాయి పట్టుకోవడం మాకు సంతోషంగా ఉంది. నమస్కారం.